ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నాడని, ప్రజాప్రభుత్వంలో పేద కుటుంబాలన్నిటికీ న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ హాజరై ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఎన్నికల్లో చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను సైతం నెరవేరుస్తున్నామన్నారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యంను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీకి మాఫియాలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా నాయకులు మధువంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనిషికి 6 కిలోల చొప్పున ఈరోజు సన్న బియ్యము అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 1800 కోట్లు బియ్యానికి ఖర్చు అయితే ఈ సన్న బియ్యం వల్ల 4000 రూపాయల కోట్ల ఖర్చు అవుతా ఉంది. ఈరోజు సన్న వడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 రూపాయల బోనస్ కూడా అందిస్తూ రైతులకు 1 రూపాయి కూడా బకాయి లేకుండా బోనస్ కూడా అందించినటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సన్న బియ్యంతో పాటు 21,000 కోట్లు 2 లక్షలు మొదటి సంవత్సరంలో రుణమాఫీ చేసి 25,70,000 మందికి రుణమాఫీ చేసినటువంటి పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదటి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఆడబిడ్డలకు కూడా ఈరోజు మరి 400 కోట్ల రూపాయలు ప్రతి నెల గడుతూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి గ్యాస్ సిలిండర్ కూడా 500కే అందిస్తూ ఇంట్లో వాడుకునే కరెంటు కానీ అదేవిధంగా రైతులు వాడుకునే కరెంటు కూడా 280 కోట్లు ప్రతి నెల గడుతూ రైతులకు ఉచిత కరెంటు గృహ వసతికి అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. నిరుద్యోగ యువతకు కూడా 58,900 ఉద్యోగాలు ఈరోజు గ్రూప్ 1, 2, 3, 4లో కల్పించి టీటీసీ బీఈడి చదివిన వాళ్ళకి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు ఈజీటీ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే వివిధ శాఖలలో జూనియర్ అసిస్టెంట్లు కానీ అడిషనల్ కలెక్టర్గా అదేవిధంగా ఎంఆర్ఓలుగా ఎంపీడీఓలుగా జూనియర్ అసిస్టెంట్లుగా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం.